నన్ను కూడా పోలీసులు ఆపేసారు అక్కడ. ఈ ప్యాలెస్ చూస్తుంటే నాకు RRR మూవీ గుర్తొస్తుంది గైస్. కోల్కతా మహానగరానికి ఇది ఒక బెంచ్ మార్క్ లాగా. యా మహానగరి చేలుపుతున్నాడు లంజోడు. సో రెడీ అయినాం, లెట్స్ చెక్ అవుట్. సో హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కలకత్తా. రైట్ నో మేమైతే కలకత్తా స్ట్రీట్స్లో అయితే తిరుగుతున్నాము. ప్రెజెంట్ మా రూమ్ వచ్చేసి కాలేజ్ స్క్వేర్ దగ్గరలో ఉంది. అండ్ ఇప్పుడైతే మేమైతే తినడానికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అది చేయాలి. అండ్ సెకండ్ థింగ్, అక్కడి నుంచి మేము ఇండియన్ మ్యూజియంకి అయితే వెళ్దామని డిసైడ్ అయినాం. సో ఆ తర్వాత విక్టోరియా ప్యాలెస్ ఆరెల్స్ ఏదైనా నియర్ బై ఏదైనా అట్రాక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం. మేము ఉండే దగ్గర నుంచి ఇండియన్ మ్యూజియంకి అయితే దగ్గర 3.5 కిలోమీటర్స్ అయితే ఉండే. సో మేమైతే ఇక్కడ ట్యాక్సీ తీసుకున్నాము, ఎల్లో ట్యాక్సీ. సో విచ్ కాస్ట్ అరౌండ్ 100 రూపీస్ మేము. ఇప్పుడు మ్యూజియంకి చుట్టుపక్కల ఒక చిన్న టూర్ వేస్తున్నాము. అలాగే ఏమైనా తినాలి, మేము చాలా ఆకలేస్తుంది. ఎందుకంటే నైట్ టైం కొంచెమే తిన్నాం. సో దంటా మార్కెట్ ఇది. ఇక్కడ మాకు సౌత్ ఇండియన్ది రెస్టారెంట్ దొరికింది. సో చూడాలి ఇక్కడ టేస్ట్ ఎట్లుంటుంది. మురళీస్ అంట, ఇడ్లీ దోశలు చెప్తాం. మొత్తం బాగానే మెయింటైన్ చేస్తున్నాం. ప్రైస్ ఎట్లుంది? బాగుందా? ఎట్లుందిరా? పర్లేదు, బాగానే ఉంది. ఇడ్లీ గడ్డల దగ్గర ఇక్కడ భలే ఉంది గైస్. వీళ్ళు మంచిగా కట్ చేసే ముందు కట్ చేస్తారు. కట్ చేసే ముందు కడుగుతారు ఇక్కడ మంచిగా. దగ్గర అలా కాదు, ఎలా ఉంటే అలా కోసిచ్చి పడేయడమే. ఇట్లా 4 ఘాట్లు పెట్టి ఉప్పు కారం దిగిచ్చేస్తారు. మసాలా లేదు. బాగుంది. సో ఇప్పుడే మనం ఇండియన్ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చాము. అండ్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్తాను. అండ్ టికెట్ ఫేర్స్ అండ్ దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తా. అండ్ ఫస్ట్ అయితే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోదాం మనం. ఇదే టికెట్ కౌంటర్ మనకి ఇండియన్ మ్యూజియం లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ ఏమేమి ఉంటాయి, అసలు ఏంటి చరిత్ర అంతా ఇక్కడైతే డిస్ప్లే చేశారు మంచిగా. స్ట్రక్చర్స్ అయితే ఇలా ఉంటాయి గాయస్. ఇదిగోండి 75 రూపీస్ పర్ పర్సన్ అయితే తీసుకున్నారు. మేము 3 వచ్చేసి 225 రూపీస్ అయింది. ఇంకోటి ఫోటోగ్రఫీకి అయితే తీసుకున్నాం మొబైల్కి. లోపల ఫొటోస్కి అలౌడ్ ఉంది, వీడియోస్కి అయితే 5900. సగం బడ్జెట్ ఇక్కడనే పోతుంది. సో నేను ఫొటోసే తీసి చెప్పిస్తాను. లోపలికి వెళ్దాము. ఈ ఇండియన్ మ్యూజియం అనేది నాథనియల్ వాలిస్ ద్వారా 1814లో స్థాపించబడింది. ఈ మ్యూజియంలో అయితే మొత్తం స్కల్ప్చర్, శిల్పాలు, అలాగే మన ఇండియాకి సంబంధించిన ప్రతి థింగ్ అయితే క్లియర్గా ఇక్కడైతే ప్రిజర్వ్ చేయడం అయితే జరిగింది. అసలు ఆ మ్యూజియం చూసారా? అబ్బా బాబా, ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ మన ఇండియాలో ఉన్న ప్రతి మారుమూలలో ఉన్నటువంటి ఎలిమెంట్స్, రాళ్ళు రప్పలు లాంటివి. అసలు ఆ స్కల్ప్చర్స్ని చూసారు ఎంత బాగా చెక్కారు, ఆ వాల్స్ కానీ. అసలు ఇండియన్ హిస్టరీ మామ ఇది. ఈ మన మహానీయ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. షీ ఈజ్ క్వీన్ విక్టోరియా. సో ఇక్కడ ఏంటంటే యాన్షియంట్ టైంలో ఉన్న చీపురు పుల్ల నుంచి చీర వరకు యానిమల్స్, ఫాజిల్స్ అవి ఏవేవో ఉన్నాయి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్ నేనైతే ఫోటో తీశాను, అవి డిస్ప్లే చేస్తాను. ఎందుకంటే అక్కడ మనకి వీడియోగ్రఫీకి అయితే ఎటువంటి అలౌడ్ అయితే లేదు. అండ్ ఈవెన్ మమ్మీ లోపల ఒకటి ఈజిప్ట్ మమ్మీ కూడా ఉంది. అండ్ అది ఫోటోగ్రఫీకి అలౌడ్ లేదు. బట్ స్టిల్ హౌఎవర్ నేను అది ఫోటో కనుక్కుని నేను డిస్ప్లే అయితే చేస్తాను గాయ్స్. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం నెక్స్ట్ వచ్చేసి విక్టోరియా ప్యాలెస్కి అయితే వెళ్తున్నాం. సో లెట్స్ గో.
సో LIC కంపెనీ, అది టాటా స్టీల్. చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ. అవి అమ్మా, అది ఏంటది? అదేదో మబ్బుల్లోకి ఉన్నది. ఇక్కడ బిజినెస్ అనేది హౌరా స్టేషన్ ఒక్కటే కాదు, హోల్ కోల్కతా. ఇప్పుడే వచ్చాం గాయ్స్ విక్టోరియా మెమోరియల్ దగ్గరికి. లోపలికి వెళ్ళి టికెట్స్ ఏంటి, ఫేర్స్ ఏంటి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మేము ఆ బ్యాక్ గేట్ నుంచి వచ్చినామంట, అక్కడ అక్కడి నుంచి అలా రమ్మన్నాడు. టికెట్స్ తీసుకుంటున్నాం గాయ్స్. టికెట్ వచ్చేసి 50 రూపీస్, 3 తీసుకున్నాము. వీడియో కెమెరా, ట్రైపాడ్. ఇక్కడైతే ఒక ట్రైపాడ్ పెట్టాము. ఇక్కడ లోపలికి నార్మల్గా వెళ్ళిపోతున్నాను. సో పోలీసులు ఆపకుండా ఉండాలంటే మీరు ట్రైపాడ్ బ్యాగ్లోనే పెట్టుకుని వస్తే బెస్ట్, లేకపోతే పోలీసులు ఆపేస్తారు అక్కడ. నన్ను కూడా పోలీసులు ఆపేసారు అక్కడ. ఇంకా నేనేం చేయాలో తెలియక వెనకాల జుమ్కా షాప్ అయినా ఉంటే నేను నా ట్రైపాడ్ ఆయనకి ఇచ్చేసి ఒక 30 రూపీస్ ఏమో ఆయన డిమాండ్ చేసిండు. ఇంకా పోతే పోయింది 30 రూపీస్ కదా, నేను ఇచ్చేసిన. ఇక ట్రైపాడ్ ఎంత, 1500 అది. ఎట్లా అంత ఈజీగా పోగొట్టుకుంటాను. స్టిల్ నేను బ్లాగింగ్ చేస్తున్నా. సో ఇంకొంచెం ముందుకు పోదాం అక్కడికి. సో మేము ఏంటంటే రివర్కి ఇటు సైడ్ ఉన్నాం. అక్కడ బ్రిడ్జ్ ఉంది, అటు సైడ్ నుంచి అవతల సైడ్ పోయి నేను కొంచెం ఫిలిం చేయొద్దు యాక్చువల్లీ. తనే క్వీన్ విక్టోరియా, చూసారు ఎంత టీవీగా కూర్చున్నారో. సో థింగ్స్ టు నో అబౌట్ విక్టోరియా ప్యాలెస్. దీన్ని అయితే 1904 నుంచి 1921 ఇయర్ డ్యూరేషన్లో అయితే దీన్ని బిల్డ్ చేయడం అయితే జరిగింది. ఇది అప్పట్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వైట్ మార్బల్ మాన్యుమెంట్ లాగా 1906 నుంచి 1921 వరకు మెన్షన్ చేయబడింది. కానీ నిజం చెప్తున్నా కదా, కోల్కతా వాళ్ళు ఏనాడో పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇంత మంచి స్ట్రక్చర్ అయితే వీళ్ళ దగ్గర ఉంది. వావ్, లిటరల్లీ మీరు జస్ట్ హ్యావ్ టు సీ దిస్. అసలు ఎంత బాగుంది తెలుసా అది. అండ్ వైట్ మార్బుల్ ఏదైతే మనకి తాజ్ మహల్లో చూడడానికి ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే దీని దగ్గర కూడా యూజ్ చేశారని ఒక చిన్న టాక్ ఉంది. అండ్ అది కూడా మొత్తం ఇటాలియన్ స్టైల్లో ఉంటుంది. ఇంకొంచెం దగ్గరకు వచ్చాం. సో ఇక్కడ ఏంటంటే స్వతంత్ర పోరాటంలో వాడిన ప్రతి వెపన్ అయితే ఇక్కడ డిస్ప్లే చేయడం అయితే జరిగింది. అండ్ ఈవెన్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క ఆర్ట్ గ్యాలరీ కూడా ఇక్కడ ఉంది. సో హీజ్ రాజా రామ్మోహన్ రాయ్ గైస్. మిషన్ గన్స్. సో పైకి వెళ్దాం. క్వీన్ విక్టోరియా గారు ఉన్న ప్యాలెస్లో దగ్గర దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ నేషనల్ లైక్ ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రతి ఒక్కళ్ళ ఫొటోస్ ఉన్నాయి. అండ్ ది వెపన్స్ విచ్ దే యూస్డ్, ఆ కత్తులు కానివ్వండి, ఆ గన్స్ కానివ్వండి, నేను అది ప్రతిదీ డిస్ప్లే చేస్తాను. కొన్ని దగ్గర అయితే వీడియో రికార్డింగ్ లేదు, బట్ స్టిల్ నేను కొంచెం రిస్క్ తీసుకుని అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇది మన బ్యాక్ గేట్. ఇది ప్రతి కారిడార్ దగ్గర అక్కడ ఫిరంగీలు ఉన్నాయి. జస్ట్ అర్థం చేసుకోండి ఎంత టైట్ సెక్యూరిటీ ఉండేదో దీని లోపల రావాలంటే బయట వాళ్ళకి. ఇంకొకటి బాంబు బద్దలైపోయే విషయం ఒకటి చెప్పనా, క్వీన్ విక్టోరియా అసలు ఇండియాకి రానే లేదు, బట్ స్టిల్ ఇది ప్యాలెస్ ఆవిడ గురించి కట్టించారు. సో దగ్గర దగ్గర ఒక 25 years ఏమో రూలింగ్లో ఉండే మొత్తం. ఇంకొకటి మీకు తెలుసా, బ్రిటిషర్స్ ఫస్ట్ ఇండియాలో అడుగుపెట్టింది మన కోల్కతాలోనే. ఈ ప్యాలెస్ చూస్తుంటే నాకు RRR మూవీ గుర్తొస్తుంది గైస్. సో ఇక్కడనే మనకి లేజర్ షో అయితే జరుగుతుంది. టైమింగ్స్ అవి పర్టికులర్గా తెలీదు, అందుకే నేను మెన్షన్ చేయట్లేదు. మళ్ళీ నేను చెప్పిన టైమింగ్కి అక్కడ జరగకపోయింది అనుకో, ఇక నన్ను వేసుకుంటారు. ఇక ఈవెన్ ఇది టోటల్గా వచ్చేసి 64 acres అయితే మొత్తం కవర్ అయి ఉంది విక్టోరియా మెమోరియల్ అనేది. అండ్ దగ్గర దగ్గర 57 acres వచ్చేసి ఓన్లీ గార్డెనే ఉంది, విచ్ ఈస్ రైట్ నో మెయింటైనింగ్ బై సమ్
సెంట్రల్ గవర్నమెంటా స్టేట్ గవర్నమెంటా నాకు అంత తెలియదు, ఎందుకులేండి మళ్ళీ. దీన్ని మెయింటైన్ చేసేది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇలా ఉంటుంది మన విక్టోరియా ప్యాలెస్, ఆల్సో నోన్ యాజ్ విక్టోరియా మెమోరియల్. సో రైట్ నా వచ్చేసి మేమైతే మిలేనియం పార్క్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ నుంచి అయితే హౌరా బ్రిడ్జ్ అంతా మనకి మంచిగా విజిబుల్గా కనిపిస్తుంది. సో అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామో అక్కడికి వెళ్ళి డిసైడ్ అవ్వాలి. కోల్కత్తా తిరగాలంటే ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు కంప్లీట్గా ప్రాపర్గా తిరగాలి అనుకుంటే ఇట్ మినిమం టేక్స్ లైక్ 5 days కంప్లీట్గా, అసలు రెస్ట్ లేకుండా తిరిగితే. సో అక్కడది ఏదెన్ గార్డెన్ అంటారు, ఏదెన్ స్టేడియం అంటారో నాకు అంత ఐడియా లేదు. చెట్లను అడ్డం ఉన్నాయి, వెనకాల సైడ్ ఉంటుంది అది. వీళ్ళందరూ దాంట్లోకే వెళ్తున్నారు. ఈరోజు మ్యాచ్ ఉంది మనకి, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఏంటంటే ఐసీసీ మ్యాచెస్ జరుగుతున్నాయి కదా, సో అది ఈరోజు ఏంటంటే సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా మ్యాచ్ ఉన్నాయి. అమ్మ అసలు వైర్లు చూడండి గాయ్స్ ఎలా ఉన్నాయో. ఇది బన్సాల్ కోట్ అంట. ఇది ఇంకోటి దాటేసినాము, ఇది ఇంకొకటి పక్క పక్కనే ఉన్నాయి. ఇంట్లో వచ్చాము మేము. సో అక్కడ ఉంది మిలేనియం పార్క్. సారీ ఫర్ ద మిస్ప్రనౌన్స్మెంట్, అది మిలేనియం పార్క్, నాట్ మిలేనియం పార్క్, సారీ. సో ఇప్పుడే ఇక్కడ ఫుడ్ తిన్నాము. రైట్ నా మనం వచ్చేసి మిలేనియం పార్క్ దగ్గర ఉన్నాము. ఈ మిలేనియం పార్క్ దగ్గర నుంచి హౌరా వ్యూ ఉంది. లెట్ మీ షో యూ దిస్. అండ్ ఈవెన్ ఇక్కడ చాలా వరకు ఫెరీస్ ఉన్నాయి గైస్. ఈ ఫెరీస్ అన్ని హౌరాకి వెళ్తాయి మనకు తెలుసు, ఆర్ఎల్స్ కొన్ని డిఫరెంట్ వేరియస్ లొకేషన్స్లోకి వెళ్తాయి. అక్కడ ఆల్రెడీ ఒక షిప్ అయితే వెళ్తుంది. అగో మీకు అక్కడ కనిపిస్తుందా, అక్కడ అది హౌరా రైల్వే స్టేషన్. అది రాత్రి అక్కడి నుంచి ఇదంతా నడుచుకుంటా అలా వెళ్ళి ఈరోజు ఇక్కడ ఉన్నాం మేము. ఇలా పన్ని పట్టున్న వాళ్ళు లవర్స్ తిరుగుతారు. ఇప్పుడైతే మేము ఆ ఫెర్రీలో వెళ్దామని డిసైడ్ అయినాము. ఇక్కడ టికెట్ వచ్చేసి 6 రూపీస్ ఉంది. షిప్ వెళ్ళిపోతుంది, ఇంత మెల్లగా వెళ్తున్నాం మేము తీరిక. సో లెట్స్ గో. సో ఇప్పుడే మేమైతే ఫెర్రీ ఎక్కినాము. మేము మాట్లాడేది ఏమి వినిపించదు, ఎందుకంటే నా వెనకాలనే ఇంచన్ ఉంది. స్టార్ట్ అయింది. సో అది వచ్చేసి హైకోర్ట్ ఏరియా. హైకోర్ట్ ఏరియా నుంచి మనకి హౌరా అటు సైడ్కి క్రాస్ అవ్వడానికి జస్ట్ వాళ్ళు మనకు తీసుకున్నది ఓన్లీ 6 రూపీస్ అంతే. నేనేమో అక్కడ 100 రూపీస్ ఒక 50 రూపీస్ ఎక్స్పెక్ట్ చేసిన, బట్ నాట్ దట్ ఎక్స్పెన్సివ్, వెరీ చీప్ ఇక్కడ అయితే. ఫెర్రీని మన మమతా బెనర్జీ దీదీ గారు ఇనార్గేట్ చేసిరంట, మొత్తం ఈ ఫెర్రీ చార్ట్స్ అంట. సో ఇప్పుడైతే మేము అండర్ వాటర్ మెట్రోలో వెళ్ళడానికి అయితే డిసైడ్ అయ్యాము.
ఇక్కడ నుంచి ఎస్కెల్డ్ ఏదో లొకేషన్ చెప్పారు, అక్కడికి వెళ్ళి అక్కడికి టికెట్ తీసుకోవాలి ఇప్పుడు మేము. సో ఇట్లా ఉన్నారు ఇక్కడ అంతా. చేలుపుతున్న లంజోడు